సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి రీసెంట్గా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు సిఎస్ఐఆర్ ఎగ్జామినేషన్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ వచ్చేసి సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి, అది ఏ పర్పస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది, అండ్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, అప్లై ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, దీనికి సంబంధించిన పేమెంట్ ఎంత ఉంటుంది, పేమెంట్ ఏ విధంగా చేయాలి, అండ్ దాంతోపాటు ఎలిజిబిలిటీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఎవరు అప్లై చేసుకోవాలి, వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, వాళ్ళ డిగ్రీలో కానీ పీజీలో కానీ ఎంత పర్సెంటేజ్ అనేది ఉండాలి, పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానీ పీజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందా, ఉంటే వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకుంటారు, అండ్ తర్వాత సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ అనేది ఉంటుందా, ఏజ్ లిమిట్ ఉన్నట్లయితే ఏ ఏజ్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, అండ్ దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటాయా ఉండవా, వన్స్ మనం సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ క్వాలిఫైడ్ అయినట్టయితే ఫర్దర్గా ఎటువంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి, ఇలా కంప్లీట్ ప్రాసెస్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్టయితే నేను చెప్పిన టాపిక్ విషయంలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ తోటి మీకు అయితే అర్థం కావడం జరుగుతుంది. ఇఫ్ అర్థం కాలేదు అనుకుంటే మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా కూడా మా టీం మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ వచ్చేసి మనం సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ జూన్ 2026 సంబంధించిన సెషన్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాము. సో వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినట్టయితే యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ సంబంధించి, సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామినేషన్ సంబంధించి, తెలంగాణ సెట్ అండ్ ఏపీ సెట్ ఎగ్జామినేషన్ సంబంధించి సో మెనీ అప్డేట్స్ మన ఛానల్లో అయితే అందిస్తున్నాము. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ అప్డేట్స్ కోసం మీరు రిలవెంట్ కంటెంట్ను ఫాలో అయినట్టయితే సరిపోతుంది. ప్రజెంట్ మనం ఇక్కడ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2026 సెషన్ సంబంధించి క్లియర్గా అయితే తెలుసుకుందాం. సో అక్కడ మనకు నోటిఫికేషన్ అనేది 27 మే 2026 రోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా 27 మే 2026 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో ఎవరైతే నేను చెప్పబోయే క్వాలిఫికేషన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోండి. అప్లికేషన్ అనేది డ్యూ డేట్ దగ్గరకు వచ్చిన తర్వాత అప్లై చేసుకుంటాము అంటే సో మీకు సర్వర్ ప్రాబ్లం కానీ అదర్ థింగ్స్ కానీ చాలా ఇష్యూస్ అయితే ఉంటాయి. ముందే అప్లై చేసి పెట్టుకోండి, దానివల్ల మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. సో అప్లికేషన్లో వచ్చేసి 2 స్టెప్స్ అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది, పేమెంట్ ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి యాజ్ పర్ ప్రజెంట్ షెడ్యూల్ ప్రకారం 19th జూన్ 2026 అయితే లాస్ట్ డేట్. ఇఫ్ డేట్స్ అనేది ఎక్స్టెండ్ చేసినట్లయితే మన ఛానల్లో అప్డేట్ అయితే ఇస్తాము. తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసి పేమెంట్ చేయడానికి మనకు 20 జూన్ 2026 అయితే లాస్ట్ డేట్. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఆల్రెడీ మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్ ఆర్ మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అయితే మీకు అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్ ఫీ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే సో మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీని 3 కేటగిరీస్ అయితే డివైడ్ చేయడం జరిగింది. మీరు కనుక జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే, ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే అప్లికేషన్ ఫీ వచ్చేసి 1150 ఉంటుంది. అండ్ ఓసీ కేటగిరీ కాకుండా కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయినప్పటికీ, ఓబీసీ కేటగిరీ అయినప్పటికీ కూడా సో మీరు నాన్ క్రిమిలేయర్ లిస్ట్లో అయితే ఉండరు. నాన్ క్రిమిలేయర్ లిస్ట్లో లేని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి 1150 రూపీస్ అయితే ఉంటుంది. అంటే నాన్ క్రిమిలేయర్ లిస్ట్లో లేని వారిని ఎలా ట్రీట్ చేస్తారంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది మోర్ దెన్ 8 lakhs ఉన్నట్టయితే ఫర్ ఇయర్, సో 8 lakhs ఉన్న వారు ఎవరైతే ఉంటారో వారిని నాన్ క్రిమిలేయర్ లిస్ట్లో లేనట్టుగా ట్రీట్ చేయడం జరుగుతుంది. మీకు ఓబీసీ సర్టిఫికేట్ అయితే ఇవ్వరు. ఆ విధంగా మీ దగ్గర ఓబీసీ సర్టిఫికేట్ లేనట్టయితే మీరు 1150 రూపీస్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయ్యండి లేదా ఓబీసీ కేటగిరీ స్టూడెంట్స్ అయ్యండి, మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది లేదా ఓబీసీ సర్టిఫికేట్ ఉంది అంటే 600 రూపీస్ పే చేస్తే సరిపోతుంది మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి. సో మీరు ఓబీసీ సర్టిఫికేట్ అనేది త్రూ మీ సేవ ద్వారా అప్లై చేసుకోవచ్చు. లేదా మనకు సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ వెబ్సైట్లోనే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు మాన్యువల్గా అయితే తీసుకోవాలి. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్ కేటగిరీ పర్సన్స్ విత్ డిజబిలిటీకి 325 రూపీస్ అయితే ఉంది. ఇది మనకు అప్లికేషన్ ఫీ. ఓసీ అయితే 1150, బీసీ అయితే 600 అండ్ 325 వచ్చేసి ఎస్సీ, ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఎలిజిబిలిటీ. ఎవరి యొక్క సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అప్లై చేసుకోవాలని మీరు క్వైరీ చేసినట్టయితే సో మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక నేను చెప్పబో టాపిక్కి సంబంధించిన ఆర్ ఈక్వలెంట్ డిగ్రీస్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఎంఎస్సీ, సో మాస్టర్ ఆఫ్ సైన్స్కి సంబంధించి ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ కనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే మీరు యొక్క సిఎస్ఐఆర్ యూజీసీ నెట్కి అప్లై చేయొచ్చు. సో లైక్ ఎంఎస్సీలో కెమిస్ట్రీ కావచ్చు, ఎంఎస్సీ ఫిజిక్స్ కావచ్చు, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కావచ్చు, ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ రీసెంట్గా మనకు యూజీసీ నెట్ ఎగ్జామినేషన్లో యాడ్ చేయడం జరిగింది. సో మీరు ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ అయినా మ్యాథమెటిక్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, జువాలజీ, బాటనీ ఆర్ ఈక్వలెంట్ సబ్జెక్ట్స్ అన్ని కూడా మనకు ఎంఎస్సీ ఈక్వలెంట్స్ కింద అయితే రావడం జరుగుతుంది. ఈవెన్ డేటా సైన్స్ ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఇక్కడ ఈక్వలెంట్ డిగ్రీ కింద అయితే ట్రీట్ చేయడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇంటిగ్రేటెడ్ డిగ్రీకి సంబంధించి బీఎస్ కానీ, ఎంఎస్ కానీ లేదా బీఎస్ 4 years డిగ్రీ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే మీరు ఇంటిగ్రేటెడ్ డిగ్రీలో 4 years డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే మీరు యొక్క సిఎస్ఐఆర్ యూజీసీ నెట్కి అప్లై చేయొచ్చు. దట్ టు బి సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినట్లయితే. తర్వాత బీఈ బీటెక్ సంబంధించిన స్టూడెంట్స్ కూడా మీరు ఈ యొక్క సో క్వాలిఫికేషన్స్ ప్రకారం ఈ యొక్క సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అప్లై చేయొచ్చు. బీఫార్మ్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. బీఎస్సీ హానర్స్ సంబంధించిన స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా మీకు మాస్టర్ డిగ్రీ స్టూడెంట్స్ అయినా సైన్స్లో లేదా 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ స్టూడెంట్స్ అయినా కూడా మీరు ఈ యొక్క సిఎస్ఐఆర్ అప్లై చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ సో మెనీ ఆస్పిరెంట్స్ అడిగే క్వైరీ ఏంటంటే సార్ నేను ప్రజెంట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్
స్టూడెంట్స్ని లేదా పర్సూయింగ్ స్టూడెంట్స్ని అప్లై చేసుకోవచ్చు. అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సీ ఫైనల్ ఇయర్లో ఉన్నారు, అప్లై చేసుకోవచ్చు. లేదా బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నారు, అప్లై చేసుకోవచ్చు. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో ఉన్నారు, అప్లై చేసుకోవచ్చు. పర్సూయింగ్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు మినిమం పర్సంటేజ్ అనేది ఇంపార్టెంట్ మీకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ ప్రకారం. సో మీరు పీజీలో ఎంఎస్సీ కంప్లీట్ చేసినా, బీటెక్ కంప్లీట్ చేసినా, అదర్ క్వాలిఫికేషన్స్ ఏది కంప్లీట్ చేసినా కూడా జనరల్ కేటగిరీ కానీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కానీ, ఓబీసీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 55% అనేది మ్యాండేటరీ మీ యొక్క మార్క్స్ అనేది. ఇఫ్ సీజీపీఏ అయినా కూడా 55% ప్లస్ అయితే ఉండాలి. అలా ఉన్నట్టయితే మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ థర్డ్ జెండర్ కేటగిరీ అంటే 50% మార్క్స్ అనేది ఉండాలి. సో ఈ విధంగా మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. పర్సూయింగ్ స్టూడెంట్స్ కానీ, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ, దోజ్ హు ఆర్ వెయిటెడ్ ఫర్ రిజల్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ అయితే దాంట్లో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. అండ్ అనదర్ థింగ్ వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్, ఏజ్ లిమిట్ గురించి సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు. సో పర్టికులర్గా మనకు యూజీసీ నెట్ ఎగ్జామినేషన్లో వచ్చేసి 3 కేటగిరీస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 3 కేటగిరీస్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ జేఆర్ఎఫ్ కోసం కండక్ట్ చేస్తారు, తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం కండక్ట్ చేస్తారు, పిహెచ్డీ ఓన్లీ అడ్మిషన్స్ తీసుకోవడానికి కండక్ట్ చేస్తారు. సో జేఆర్ఎఫ్కు మాత్రం ఏజ్ లిమిట్ ఉంటుంది, రిమైనింగ్ 2 వాటికైతే ఎటువంటి ఏజ్ లిమిట్ అయితే ఉండదు. మీరు కనుక జేఆర్ఎఫ్ దట్ ఈస్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కనుక మీరు అప్లై చేయాలి అంటే మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి 30 ఇయర్స్ అయితే ఉంటుంది. ఇఫ్ మీరు రిలేటెడ్ టు జనరల్ కేటగిరీ స్టూడెంట్స్, ఓసీ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే ఓసీ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినా కానీ, అదర్ రిజర్వేషన్ సంబంధించి జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినా కూడా సో మీకు వచ్చేసి ఏంటంటే 30 ఇయర్స్ అయితే ఉంటుంది. ఇఫ్ మీ ఏజ్ అనేది యాజ్ పర్ మీ యొక్క సర్టిఫికేట్ ప్రకారం 30 ఇయర్స్ క్రాస్ అయినట్టయితే జేఆర్ఎఫ్కి అప్లై చేయడానికి మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఆల్రెడీ అప్లికేషన్లోనే అది డిజబుల్ అవుతుంది, మీకు ఆప్షన్ చూపించదు. సో ఎవరైతే ఏజ్ అనేది 30 కంటే తక్కువగా ఉన్నవారు ఉంటారో, ఆర్ ఈక్వల్ అంటే 30 ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ మీరు ఓసీ స్టూడెంట్స్ అయినట్టయితే. లేదు రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్ సార్ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమినల్ ఏజ్కి సంబంధించి పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ, ఉమెన్ కేటగిరీ కానీ అయినట్టయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్షన్ అయితే ఇస్తారు. సో మీకు అప్ టు 35 ఇయర్స్ వరకు జేఆర్ఎఫ్కి అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. జేఆర్ఎఫ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఫర్దర్గా సో జేఆర్ఎఫ్ కనుక క్లియర్ చేసినట్టయితే మీకు ఫెలోషిప్ ఇస్తారు. పిహెచ్డీలో అడ్మిషన్స్ తీసుకున్నా లేదా రీసెర్చ్ సైడ్ వెళ్ళినా కూడా మీకు ఒక 3 ఇయర్స్ వరకు ఫెలోషిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ రీసెర్చ్ అనేది ఎక్స్టెండ్ అయినట్టయితే బేస్డ్ ఆన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి 5 ఇయర్స్ వరకు ఫెలోషిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫెలోషిప్ ప్రజెంట్ వచ్చేసి మనకు 37,500 అయితే ఉంది. సో అది ఆ ఫెలోషిప్కి రావడం వల్ల ఏజ్ లిమిట్ వచ్చేసి 30 అనేది ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి, ఒకవేళ రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే విత్ రిజర్వ్ కేటగిరీ మనం ప్రూవ్ చేసుకోగలిగితే 35 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి. సో అసిస్టెంట్ ప్రొఫెసర్ చెప్పడం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్కి అండ్ పిహెచ్డీకి ఎటువంటి ఏజ్ లిమిట్ ఉండదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీ ఏజ్ 40 ఉన్నా 50 ఉన్నా 60 ఉన్నా వాట్ ఎవర్ మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ గవర్నమెంట్ జాబ్స్కి అయితే ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ 3 లెవెల్లో సో మనకు ఎగ్జామినేషన్ సంబంధించిన నెట్ అనేది ఆఫర్ చేస్తారు కాబట్టి దీని గురించి కూడా మీరు డీటెయిల్గా తెలుసుకోవాలి. జేఆర్ఎఫ్ దేనికోసం అంటే యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ దట్ ఈస్ సిఎస్ఆర్ యూజీ నెట్ ఎగ్జామ్ రాసి మీరు టాప్లో క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయితే సిఎస్ఆర్ యూజీ నెట్లో టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిలో 6% అనేది జేఆర్ఎఫ్ క్యాండిడేట్స్ అయితే ఉంటారు. ఈ 6% క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్కి ఫెలోషిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది జస్ట్ ఫెలోషిప్ కోసం అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్కి అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ ఉంటుంది, పిహెచ్డీ ఓన్లీ కూడా ఉంటుంది. 3 కేటగిరీస్లో ఉంటుంది. మీరు అప్లికేషన్ చేసేటప్పుడే మీరు జేఆర్ఎఫ్కి అప్లై చేస్తున్నారా, అసిస్టెంట్ ప్రొఫెసర్కి అప్లై చేస్తున్నారా, పిహెచ్డీ ఓన్లీకి అప్లై చేస్తున్నారా, లేదా 3 కేటగిరీకి అప్లై చేస్తున్నారా అని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ బాక్సెస్ అనేది ఇస్తారు, మీరు 3టికి అప్లై చేసుకోవచ్చు, ఒకే దానికి అప్లై చేసుకో. ఇఫ్ మీరు 3టికి అప్లై చేశారనుకోండి జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది ఇవ్వడం జరుగుతుంది, పిహెచ్డీ ఓన్లీ అనేది కూడా ఒకే సర్టిఫికేట్ పైన 3 ఇవ్వడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ ఎలిజిబిలిటీ బట్టి. సో మీకు జేఆర్ఎఫ్కి ఏజ్ లేదు, దట్ ఈస్ 30 ఏజ్ అనేది ఆల్రెడీ క్రాస్ అయింది మీరు, లేదా 35 ఏజ్ ఆల్రెడీ క్రాస్ అయిందంటే మీకు ఈ 2 మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ 2 అప్లై చేసుకున్నట్టయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ దేనికోసం అంటే యూనివర్సిటీస్లో మీరు ప్రొఫెసర్గా జాయిన్ అవ్వాలి అనుకున్నా, డిగ్రీ కాలేజెస్లో మీరు సో డిగ్రీ లెక్చరర్గా జాయిన్ అవ్వాలి అనుకున్నా ఇది ఎలిజిబిలిటీ కోసం. ఖచ్చితంగా సో డిగ్రీ కాలేజ్లో మిమ్మల్ని తీసుకోవాలి అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది మీరు సిఎస్ఆర్లో క్వాలిఫై ఉండాలి, లేదా యూజీసీ నెట్లో క్వాలిఫై ఉంటే తీసుకోవడం జరుగుతుంది. పిహెచ్డీ ఓన్లీ అనేది కొన్ని యూనివర్సిటీస్ యాజ్ పర్ యూనివర్సిటీ నామ్స్ ప్రకారం సో పిహెచ్డీలో అడ్మిషన్ తీసుకోవడానికి వితౌట్ ఎంట్రన్స్ తోటి డైరెక్ట్గా తీసుకోవడానికి ఈ యొక్క పిహెచ్డీ ఓన్లీకి సంబంధించిన కేటగిరీ అయితే తీసుకోవడం జరుగుతుంది. టాప్లో క్వాలిఫై అయిన వారికి జేఆర్ఎఫ్ ఉంటుంది, ఆ తర్వాత క్వాలిఫై అయిన వారికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటుంది, ఆ తర్వాత క్వాలిఫై అయిన వారికి సో పిహెచ్డీ ఓన్లీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు సంబంధించి. సో దీంట్లో జేఆర్ఎఫ్కి 2 ఇయర్స్ లైఫ్ టైం ఉంటుంది. వన్స్ మీరు క్వాలిఫై అయితే కాలేజ్లో జాయిన్ అవ్వడానికి, పిహెచ్డీలో జాయిన్ అవ్వడానికి 2 ఇయర్స్ లైఫ్ టైం 2 ఇయర్స్ టైం అయితే ఉంటుంది. 2 ఇయర్స్ లోపు మీరు ఎక్కడో ఒక చోట జాయిన్ అవ్వాలన్నమాట పిహెచ్డీలో. అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చేసి మనకు డిగ్రీ లెక్చర్స్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ అప్లై చేసుకోవడానికి లైఫ్ టైం అయితే ఉంటుంది, ఎటువంటి లిమిట్ అయితే ఉండదు. వన్స్ మీరు క్వాలిఫై అయినట్టయితే లైఫ్ టైం దానికి సంబంధించిన సర్టిఫికేట్కి వ్యాలిడిటీ ఉంటుంది. జేఆర్ఎఫ్కి మాత్రం 2 ఇయర్స్ మాత్రమే ఉంటుంది, ఎక్కడో ఒక చోట జాయిన్ అవ్వడానికి, లేదా బేస్డ్ ఆన్ యూనివర్సిటీ నామ్స్ బట్టి కూడా ఉంటుంది. తర్వాత పిహెచ్డీ ఓన్లీ తీసుకున్నట్టయితే పిహెచ్డీ ఓన్లీ అనేది 1 ఇయర్కి మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. వన్స్ మీరు పిహెచ్డీ ఓన్లీ క్వాలిఫై అయితే వితిన్ 1 ఇయర్లో ఏదో ఒక యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించాలి పిహెచ్డీ అడ్మిషన్ తీసుకోవడానికి. ఇది మనకు సంబంధించి. అండ్ బెనిఫిట్స్ గురించి మీరు క్వైరీ చేస్తే ఆల్రెడీ బెనిఫిట్స్ కూడా నేను కవర్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎవరైతే జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఉంటారో వారికి ఫెలోషిప్ ఇవ్వడం జరుగుతుంది. పిహెచ్డీ అడ్మిషన్స్ తీసుకున్న వాళ్ళకి మీరు పిహెచ్డీ అడ్మిషన్స్ తీసుకుంటే మీకు వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ ఫెలోషిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది పిహెచ్డీ ఓన్లీ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి పిహెచ్డీ అడ్మిషన్ తీసుకున్నట్లయితే ఫెలోషిప్ ఇవ్వడం జరుగుతుంది. రీసెర్చ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి, సపోర్ట్ అనేది ఉంటుంది.
సో ఈ విధంగా మీరు ఒకవేళ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అయినట్టయితే మీకు ఈ విధంగా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. పిహెచ్డీ అడ్మిషన్స్ తీసుకున్న వాళ్ళకి ఫెలోషిప్ ఇవ్వడం జరుగుతుంది. ఫెలోషిప్ వచ్చేసి ఫర్ మంత్ మనకు 37,500 రావడం జరుగుతుంది. దానికి ఏజ్ లిమిట్ కూడా ఉంది మనకు తెలుసు. వితిన్ 2 yearsలో మీరు అడ్మిషన్ తీసుకోవాలి. ఇఫ్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయినట్టయితే టాప్లో క్వాలిఫై అయిన వారికి జేఆర్ఎఫ్ వస్తుంది. అలా క్వాలిఫై అయిన వారికి ఏంటంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫెలోషిప్ ద్వారా పిహెచ్డీలో అడ్మిషన్ తీసుకోవడానికి లేదా రీసెర్చ్ ఆపర్చునిటీస్ సపోర్ట్ అయితే ఉంటుంది. తర్వాత సో ఒకవేళ మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అయినట్టయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అయితే మీరు డిగ్రీ లెక్చర్స్కి ఎలిజిబుల్ అవుతారు లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబుల్ అవుతారు. సో నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవడం కానీ గెస్ట్ ఫ్యాకల్టీ కానీ ప్రైవేట్ కాలేజ్లో ప్రైవేట్ యూనివర్సిటీస్లో మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో యూజీసీ నెట్ ప్రకారం యూజీసీ స్కేల్ ప్రకారం శాలరీ అయితే పే చేయడం జరుగుతుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం. కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ కూడా డైరెక్ట్గా ఎవరైతే యూజీసీ నెట్ ఎగ్జామ్ రాసి సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారో వాళ్ళని అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది నెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి. సో తర్వాత పిహెచ్డీ అడ్మిషన్ అనేది వేరియస్ యూనివర్సిటీస్లో ఎంట్రన్స్ టెస్ట్కి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ మీరు పిహెచ్డీ ఓన్లీ క్వాలిఫై అయితే వితిన్ 1 yearలో అయితే జాయిన్ అవ్వాలి. దీనికి వచ్చేసి జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన వారికి 2 yearsలో మీరు జాయిన్ అయితే ఫెలోషిప్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లైఫ్ టైం అయితే ఉంటుంది. పిహెచ్డీ ఓన్లీ మాత్రం వితిన్ 1 yearలో అయితే ఉంటుంది రిజల్ట్ వచ్చిన కాడ నుంచి మీరు జాయిన్ అవ్వడానికి. అండ్ ఆఫ్టర్ దట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి సో మెనీ హాస్పిటల్స్ అయితే క్వైరీ చేస్తారు. ఎగ్జామ్ వచ్చేసి టోటల్ 200 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో మనకి ఇక్కడ ఏంటంటే 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్లో. జస్ట్ సిఎస్ఐఆర్ వచ్చేసి 100 మార్క్స్. అదే యూజీసీ నెట్ అనుకోండి, సో మనకు 300 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ యొక్క సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ వచ్చేసి 100 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 200 మార్క్స్ ఉంటుంది. అంటే 100 క్వశ్చన్స్ ఇంటూ ఈచ్ 1 2 మార్క్స్ మనకు 200 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి మీరు ఏ సబ్జెక్ట్కి అప్లై చేసినా జనరల్ పేపర్ అయితే ఉంటుంది. పార్ట్ ఏ అనేది జనరల్ యాప్టిట్యూడ్ అనేది. జనరల్ యాప్టిట్యూడ్ జస్ట్ లైక్ మనకు యూజీసీ నెట్ ఎగ్జామ్లో పేపర్ 1 ఎలా అయితే ఉంటుందో అలా తెలంగాణ సెట్ ఎగ్జామ్ ఏపీ సెట్ ఎగ్జామ్లో పేపర్ 1 ఎలా అయితే ఉంటుందో అలా జనరల్ యాప్టిట్యూడ్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏంటంటే అందరికీ కామన్ పేపర్ ఇది. తర్వాత మీరు పార్ట్ బి వచ్చేసి బేస్డ్ ఆన్ మీ సబ్జెక్ట్ బట్టి ఎంఎస్సీలో కెమికల్ సైన్సెస్ ఈక్వాలెంట్ వారికి కెమికల్ సైన్స్ నుంచి ఉంటుంది. మ్యాథమెటికల్ ఈక్వాలెంట్ వారికి ఈక్వాలెంట్ నుంచి వస్తుంది. ఫిజికల్ సైన్స్ ఈక్వాలెంట్ వారికి ఫిజికల్ సైన్స్ నుంచి రావడం జరుగుతుంది. సో ఇది మనకు పార్ట్ బికి సంబంధించి. తర్వాత పార్ట్ సి వచ్చేసి అనలిటిక్స్ అండ్ సైంటిఫిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవి. ఇఫ్ మీరు ఫర్దర్గా రీసెర్చ్ పర్పస్ వెళ్ళాలి అనుకుంటే ఆ టాపిక్ నుంచి అయితే క్వశ్చన్స్ అడుగుతారు. అయితే దీంట్లో మనకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. సో ఏ అండ్ బికి నెగిటివ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క సి ఆప్షన్ ఏదైతే ఉందో దీనికి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. ఏబీకి అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 25% అయితే ఉంటుంది. 25% అనేది ఉంటుంది నెగిటివ్ మార్క్స్ అనేది. ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ కాబట్టి ఇఫ్ రాంగ్ అయినట్టయితే 0.5 మార్క్స్ అనేది నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి ప్రతి క్వశ్చన్కి. ఎన్ని రాంగ్ పెడితే అన్ని 0.5 అయితే మైనస్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. బట్ నెగిటివ్ మార్క్స్ సంబంధించి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒకలాగా అయితే ఉంటుంది. జనరల్గా నెగిటివ్ మార్క్స్ అయితే 25% అయితే ఆల్ సబ్జెక్ట్స్కి అప్లికేబుల్ అది. సో ఇక్కడ సెలెక్టెడ్ సబ్జెక్ట్ వైజ్ అనే ఇన్ఫర్మేషన్ మీరు అడిగితే లైఫ్ సైన్స్ సంబంధించి సబ్జెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు కదా. పార్ట్ బి అనేది పార్ట్ బి 25% నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుంది. పార్ట్ బి తీసుకున్నట్టయితే కెమికల్ సైన్స్ వచ్చేసి పార్ట్ బిలో 25% నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుంది. మ్యాథమెటిక్స్ తీసుకున్నట్టయితే ఏ అండ్ బిలో రెండింటిలో ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఎవరైతే అప్లై చేసిన స్టూడెంట్స్ ఉంటారో ఏబీకి రెండింటికి నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. సో పార్ట్ సికి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు వీరికి. తర్వాత ఫిజికల్ సైన్స్ తీసుకున్నట్టయితే ఫిజికల్ సైన్స్లో 25% మార్కింగ్ అయితే ఉంటుంది. సో ఇలా మనకు నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ ఎక్కువగా అయితే మనకు ఏ అండ్ బికి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటుంది. సిలో అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. బట్ నెగిటివ్ మార్క్స్ కనుక ఉన్నట్టయితే మీరు ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ని ఫాలో అవ్వాలి. కంప్లీట్గా ఫాలో అవుతూ దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని తెలుసుకొని అయితే మీరు ఎగ్జామినేషన్ కోసం అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో దీంట్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై అయిందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఇప్పటికీ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ సంబంధించి మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ఫర్దర్ అప్డేట్స్ కోసం మీరు మన వీడియోస్ ఫాలో అయితే సరిపోతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.